టీ20 వరల్డ్ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసి సూపర్ 8 సమరానికి తెరలేస్తున్న వేళ మైదానంలో ఆట కంటే ముందే మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్కు చెందిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ టీమిండియాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. టీమిండియా సెమీఫైనల్కు చేరే అవకాశమే లేదంటూ అతను చేసిన జోస్యంపై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. లీగ్ దశలో టీమిండియా అజేయంగా నిలిచినప్పటికీ మహమ్మద్ అమీర్ మాత్రం భారత బ్యాటింగ్ వైఫల్యాలనే ప్రధానంగా ప్రస్తావించారు. పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో మినహా మిగిలిన లీగ్ మ్యాచ్ల్లో భారత టాప్ ఆర్డర్ తడబడిందని విమర్శించారు. అమెరికా, నమీబియా వంటి జట్లతో ఆడినప్పుడు కూడా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని, ఇలాంటి ప్రదర్శనతో బలమైన జట్లు ఉండే సూపర్ 8లో నెగ్గుకు రావడం అసాధ్యమని అమీర్ అభిప్రాయపడ్డాడు. మహమ్మద్ అమీర్ తన విశ్లేషణలో టీమిండియాను పక్కన పెట్టి ఇతర జట్లకు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రస్తుతమున్న ఫామ్ ప్రకారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఏ జట్టునైనా ఓడించే సత్తా ఈ రెండు జట్లకు ఉందని, గ్రూప్ 1 నుంచి ఇవే సెమీస్కు వెళ్తాయని జోసెన్ చెప్పాడు. 2024 డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ కంటే ఈ జట్లే నిలకడగా ఉన్నాయని అమీర్ వాదించడంపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. అమీర్ కామెంట్స్ పై భారత ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. భారత్ తో పోల్చుకునేందుకు కనీసం అర్హత కూడా లేని తన పాక్ జట్టు గురించి అమీర్ మాట్లాడితే బాగుంటుంది అంటూ చురకలంటిస్తున్నారు. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ గ్రూప్ స్టేజ్ లో భారత్ పై ఎంత చిత్తుగా ఓడిపోయిందో మర్చిపోయావా అంటూ గుర్తు చేస్తున్నారు. అమీర్ ముందు పాక్ సంగతి చూసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు.